పోలింగ్ రోజున బరి తెగించి దాడులకు పాల్పడిన వైకాపా నాయకులు చివరికి తెలుగుదేశంపైనే గవర్నర్కు ఫిర్యాదు చేసిందంటూ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఏకంగా సభాపతిపైనే దాడి చేసి చొక్కాలు చించేశారని దుయ్యబట్టారు. ఓటు వేసిన మరుక్షణమే పక్క రాష్ట్రానికి పారిపోయిన జగన్ లోటస్ ప్యాండ్లో కూర్చొని కుట్రలు చేశారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటెలిజెన్స్ డీజీని అకారణంగా బదిలీ చేస్తే నోరు మెదపని విశ్రాంత ఐఏఎస్లు ఇప్పుడు మాత్రం యాగి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం అంటూ కొత్త డ్రామాకి తెరలేపారు. దొంగే దొంగ నరుస్తున్నాడు. ఎన్నికల రోజు నాడు ఎన్ని దాడులు చేయాలో, ఎన్ని కుట్రలో కుతంత్రాలకు పాల్పడాలో అన్నిటికీ పాల్పడి చాలా అసభ్యంగా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన భాష మాటలని నేను రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాను. లోటస్ పాండ్ లో ఉండి కుట్రలో కుతంత్రాలకు పాల్పడుతూ ఓటేసిన మరుక్షణం లోటస్ పాండు పరిగెత్తాడంటే పక్క రాష్ట్ర భూభాగం మీద నీకెంత ప్రేమ మమకారం ఉందో అర్థమవుతా ఉంది. శ్రీకాకుళం కలెక్టర్ని మార్చారు, ఎస్పీని మార్చారు, కడపలో ఎస్పీ అక్కడ కేసు విచారణ చేస్తుంటే ఆయన్ని మార్చారు, ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, చీఫ్ సెక్రటరీని మార్చారు, సిఐలు మార్చారు. మరి ఈ రిటైర్డ్ సంఘాలు ఎందుకు మాట్లాడలా? ఒక బాధ్యత గల ఒక చీఫ్ సెక్రటరీని, ఒక ఉన్నతాధికారుల్ని, ఎస్పీఎల్ని, కలెక్టర్లని మారిస్తే ఏమైపోయారు ఈ రిటైర్డ్ సంఘాలు? ఇన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉంటే, ఇన్ని కుట్రలు జరుగుతూ ఉంటే, ఇన్ని కుతంత్రాలు జరుగుతూ ఉంటే, ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు నోరు మెదపలేకపోయారు?